హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ అనేది ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకునే విధంగా 3,979 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి గైస్. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీకోసం గంటల తరబడి ఇన్ఫర్మేషన్ అనేది వెతికి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ నుంచి అయితే అఫీషియల్గా విడుదల చేశారు. ఓకేనా. ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3,979, ఇంక్లూడింగ్ 2,843 ఎక్స్ ఐటీఐ, 1,136 నాన్ ఐటీఐ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఇదేంటంటే మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ అనేది సో టు ప్రమోట్ ద స్కిల్ ఇండియా మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, అండర్ ట్రేడ్ అప్రెంటిస్ యాక్ట్ కింద అయితే పనిచేస్తుందన్నమాట ఈ సంస్థ. సో ఇక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 3వ తేదీ వరకు అండి. ఓకేనా. మినిమం ఏజ్ అప్లై చేసుకోవడానికి 14 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా. కొన్ని డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ ఉంటాయి, అందులో అయితే మళ్ళీ 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం ఏజ్ ఇది, మ్యాక్సిమం కాదు. సో ఇక్కడ మనకేంటంటే 2 రకాలు ఉంటాయి, నాన్ ఐటీఐ కేటగిరీ, ఐటీఐ కేటగిరీ అనేసి. ఓకేనా. ఇక్కడ ఏదైతే నాన్ ఐటీఐ కేటగిరీ ఉందో దీనికి వచ్చేసి ఏంటంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 1,136 పోస్టులు అయితే ఉన్నాయి నాన్ ఐటీఐకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఐటీఐ కేటగిరీకి సంబంధించి కూడా ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషనే, అయితే ఇక్కడ అడిషనల్గా సో ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి అని అడుగుతున్నారు ఆ రిలవెంట్ ఫీల్డ్లో. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ద మెరిట్ లిస్ట్ ఫర్ నాన్ ఐటీఐ కేటగిరీ విల్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 10th స్టాండర్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ ఏంటంటే సెలక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో ఎవరైతే 10th క్లాస్ బేస్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి 8,200 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. తర్వాత ఐటీఐకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే 9,600 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఎగ్జామ్ ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏంటంటే 200 రూపీస్ పెట్టారు. ఓకేనా. 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు పెట్టారు. మిగతా వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అప్లికేషన్ ఫీజు. సో మీరేంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే పేమెంట్ అయితే చేసేయచ్చు. ఓకే సార్, మరి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేసుకునేటటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి, ఏ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నా కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకేనా. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ముందు ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓకేనా. మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా వెబ్సైట్లోనే వీళ్ళు నీట్గా రాసి పెట్టి అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకేంటంటే నెక్స్ట్ మంత్ 3వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా మీకు లింక్ ఏంటంటే
ఏం కనిపించదు లింక్ అనేది, ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మీకు సో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందన్నమాట ఈ వెబ్సైట్లో. ఫిబ్రవరి 1వ తేదీ అండి, మార్చి 3వ తేదీతో కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మొత్తం ఒకసారి మళ్ళీ మీరు కూడా చదువుకోండి నోటిఫికేషన్ అనేది. ఓకేనా. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. మీకు లాస్ట్లో ఏంటంటే వ్యాకెన్సీ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇచ్చున్నారు, అంటే స్టేట్ అలాగే ఏ ట్రేడ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫిట్టర్ ఉంది. ఫిట్టర్కి సంబంధించి యూఆర్లో 15 ఉన్నాయి, ఓబీసీలో 5 ఉన్నాయి, ఎస్సీలో 4 ఉన్నాయి, ఎస్టీలో 6 ఉన్నాయి, టోటల్గా 30. ఈ విధంగా ప్రతి స్టేట్లో వాటికి సంబంధించినటువంటి ట్రేడ్స్లో ఏమేమి ఉన్నాయనేది ఇచ్చున్నారు, మీరు చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కాకపోతే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.